Are you ready for this marriage? Of course. మీరు కూడా రెడీనే కదా? I'm not. Please don't mind. అంటే నాకు కొంచెం స్పేస్ కావాలి. అలా ఇదిగో ఈయనే ఈ కథలో ముఖ్య పాత్ర. చూడటానికి డీసెంట్ గా ఉన్న దురంధర్ సినిమాలో స్పై కంట డేంజరస్ ఫెలో. అలా ఏంట్రా ఇంట్లో లొలి పెడుతుంటావు? మనశ్శాంతిగా చాయ్ కూడా తాగనియవు. నోర్మై వస్తే అలా ఏంటి బావా అరుస్తున్నావు? ఈవిడ పేరు అలా. అలా అంటే అలంకృత. మా పెద్దోదిన అన్నానని కన్ఫ్యూజ్ అవుతున్నారా? ముందుకు చూడండి. ఒసేయ్ ఇది టీయా లేకపోతే షుగర్ కేన్ జ్యూసానే? అరే బాగున్నది కదరా. అమ్మా నీ ఒంట్లో షుగర్ ఉండేసరికి నీకేం తెలియట్లేదు. చిన్న వాటికి కూడా పిల్ల నరసక్. ఇంట్లో మొగుడు అనేవాడు అరవాలి, పెళ్ళాం అనేది భరించాలి. అయినా మొగుడికి ఏమి ఇష్టమో పెళ్ళాం తెలుసుకోవాలి. అయినా నీకేమేం కావాలో నాకు తెలియాలంటే నాకు ముందు క్లారిటీ కావాలి బావా. క్లారిటీ కావాలి. అయినా నీకెప్పుడెప్పుడు ఏమేం కావాలో నాకు లిస్ట్ రాసివ్వు బావా. అన్నీ నేనే చెప్తే ఇక నువ్వేంటి చేసేది? అరే నువ్వేం చెప్పకుండా పిల్లకెట్లా తెలుస్తాయిరా నీ బోడి ఇష్టాలు? ట్రై చేస్తే ఎలాగైనా తెలుస్తాయి, ఎలాగైనా తెలుసుకుంటారు. ఏది కూడా ఛే వీళ్ళిద్దరికి నా డైలాగులు అంటే లెక్క లేకుండా పోతుంది. గురు ఇక ఇది నేను. ప్రతి సిచ్యువేషన్ని కాన్ఫిడెంట్గా కంట్రోల్ చేసేద్దామని అవుట్ ఆఫ్ కంట్రోల్ చేసేయడమే నా క్యారెక్టర్. నా నాలుగుకు కొంచెం మందం ఎక్కువ. విష్ణుమూర్తి కాస్మిక్ ఓషన్లో రెస్ట్ తీసుకుంటున్నాడు చెప్తా. స్వామి స్వామి అక్కడ కొంపలు కొల్లేరు అయిపోయేలా ఉంటే ఇక్కడ కూల్గా రెస్ట్ తీసుకుంటున్నావా? ఏమైందిరా? అర్జెంట్ పని పడింది పదా. అసలు ఏమైందిరా? పద చెప్తా. సరే పద. బ్లాక్ క్యాట్. వదినా ఈవిడ మా చిన్నోదినంటే అర్థమైందిగా. మా భయ్యాకి 2 పిల్లలన్నమాట. అది అర్జెంట్గా క్లయింట్ మీటింగ్ ఉంటే బయటికి వెళ్ళాల్సి వస్తుంది. అయినా బయటికి వెళ్తున్నప్పుడు ఎక్కడికన్నా అడగొద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? మొగుడు బయటకెళ్తే ఆఫీస్ పనులతో పాటు ఇంకేం పన్ను వెలగబెడుతున్నారో టీవీలో చూపిస్తూనే ఉన్నారుగా. ఆ మాత్రం చెక్ చేసుకోకపోతే ఎలా? అయినా పక్కిలు గాలిపోతుంటే మన ఇంటి పైన నీళ్ళు చల్లినట్టుంది నీ వ్యవహారం అంతా. దాన్నే ముందు జాగ్రత్త అంటారు. ఆ మాత్రం జాగ్రత్త పడపోతే మీ మొగుళ్ళు 2వ దుకాణం ఓపెన్ చేస్తారు. చిన్నదినికి ముందు జాగ్రత్త ఎక్కువ. ఓయ్ తోలుమందం, చిన్నదినేంటి? నిన్నే. అది చిన్నదినా ఏదో చెప్పు. చెప్పు. చిన్ని వదిన ముద్దుగా భయ పిలుస్తూ ఉంటాడు. చిన్ని వదిన. అంతేనా లేకపోతే నువ్వు మా ఆయన కలిసి ఏదైనా? అమ్మ జీవితం దీనికి అనుమానం వచ్చినట్టు ఏదో మేనేజ్ చేయరా? చెప్పు. మా భయ్యాని ఎవరైనా కారుతో గుద్దేస్తే ఎందుకు గుద్దావు అని అడగకుండా మీ కారుకి ఏమైనా అయిందా అని అడిగే మనస్తత్వం మా భయ్యాది. అంత మంచోడు. ఇంక మేము వెళ్తామే. ఏదైనా జరగని చీపురు కట్ట ఇరిగిపోద్ది. అమ్మయ్యా జస్ట్ మిస్ అయిపోయామయ్యా. అంతా నీ వల్లే. అది వినట్టుగా వదిలేసింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఇంట్లోని ఇంట్రాగేషన్ జరిగేది తెలుసా? అంటే నాకేం తెలుసు భయ్యా, సడన్ గా చిన్న వదిన అని వచ్చేస్తుందని. నీకు తెలుసు కదా నా నాలుగు కొంచెం మందంగా ఉంటుందని. ఆ మందమైన నాలుగుని అదుపులో పెట్టుకోకపోతే కట్ చేస్తాం. ఏంటి చిన్న టంగ్ స్లిప్కే 4 కట్ చేసేస్తావా? అయినా నువ్వు చేసిన దాంతో పోల్చుకుంటే ఇది చిన్న జుజూబియలే. ఒరేయ్ ఒకటి గుర్తుపెట్టుకో, లైఫ్లో నేను ఎవరినైనా మర్డర్ చేయాలనుకుంటే అది నిన్నేరా. ఈరోజు కార్ డెలివరీ ఉందిరా. పొద్దున్నే షూట్ పెట్టాడు. ఏం చేస్తాం, మనోడే కదా అని వచ్చాను. ఉంటాను. ఏమైందమ్మా? ఎప్పుడు ఫుల్ మూన్లో వెళ్ళిపోయిన ఈ ఫేసు కాలిపోయిన ఫిలమెంట్లా అయిపోయింది. ఏమైంది? ఇంకేముంటది, మీ అల్లుడు చేసిన ఘనకార్యమై ఉంటది. నా ఒక్కడికే అల్లుడు నీకు కాదా? నా బాధలు వింటారనుకుంటే నా బుర్ర తింటున్నారు. చూసావా, గ్యాప్ వచ్చేసరికి అమ్మాయిలో చేంజెస్ చాలా వచ్చాయి.
అవునండి మన మీదే చిరాకు పడుతుంది. ఏమైందిరా అల్లుడేమని అన్నాడా? వాడేం అనలేదు నాన్న, ఆ, కానీ వాడేదో చేస్తున్నాడు అనుమానం. నాకు తెలియకుండా చాలా చేస్తున్నావు అల్లుడు. ఆ, అంటే అంటే నీకు తెలియకుండా పార్ట్ టైం బెగ్గింగ్ జాబ్ ఏమైనా చేస్తున్నాడా? ఆహా లేదు నాన్న. పోనీ నీకు తెలియకుండా చిట్టి పాఠాన్ని కడుతున్నాడా? అబ్బా కాదమ్మా, మరి ఏంటమ్మా? మీ అల్లుడు నాకు తెలియకుండా ఇంకో ఇల్లు మెయింటైన్ చేస్తున్నాడేమో అన్న అనుమానం. ఇల్లు రెంట్కి ఇచ్చాడన్నమాట. ఇల్లు రెంట్కి కాదు నాన్న, మనసు రెంట్కి ఇచ్చాడేమో అని డౌట్. అమ్మ నా అల్లుడు సూట్ వేసుకుంటావు కానీ సూట్ అయ్యే పనులు ఒక్కటిచ్చేవన్నమాట. అవునండి నేను ముందే చెప్పాను అల్లుడి మీద ఒక కన్నేసి ఉంచమని, కానీ మీరు వింటేనా? ఇప్పుడు చూడండి ఎంత పనైందో. నేనేదని చెప్తే వింటారన్నమాట. అంతేకాదమ్మా, ఆయన తోలమందమోడు కలిసి ఆఫీస్ వర్క్ అంటూ 4 days సైట్ అంటూ అటే వెళ్తున్నారు. అవునా? నాకు కూడా విషయం తెలియదమ్మా. ఆ తోలు మందం కూడా వద్దన్న విషయాలన్నీ చెప్తాడు కానీ ఈ విషయం మాత్రం చెప్పలేదు. చూసావా? పైగా ఈరోజు పొద్దున ఆ తోలమందమోడు చిన్నదినా అని పిలిచాడు. నిన్ను చిన్నదిన అన్నాడా? అంటే ఈ విషయం ఆల్రెడీ బార్డర్లు దాటేసింది. అంటే ఈ విషయాన్ని కప్పిపుచ్చడానికి దొంగనా కొడుకులు ఇద్దరు సైట్ విజిట్లు అని చెప్పి దొంగ నాటకాలు ఆడుతున్నారన్నమాట. ఇంకా దేవుళ్ళ అని నన్ను అనుమానిస్తే నీ కళ్ళు పోతాయే అని డైలాగులు కొట్టాడు నాన్న. పెళ్ళైతే ఇంట్లో వైఫ్ నైఫ్ ఒక్కటే, తేడా వస్తే డ్యామేజ్ చేస్తాయని మర్చిపోయాడు అనుకుంటా. ఆ నా కొడుక్కి గుర్తు చేస్తా. గురు ఇక్కడున్నావా? ఇది గుడ్ న్యూసో బ్యాడ్ న్యూసో నాకు తెలీదు, కానీ నీకు చిన్న సర్ప్రైజ్. ఒరేయ్ ముందేంటో చెప్పిజావు, ఏదో ఒక రోజు ఇదంతా నీ వల్ల అని తెలుస్తుంది. మీ అత్తయ్య గారు ఫోన్ చేశారు, వరలక్ష్మి వ్రతం చేస్తున్నారంట, నిన్ను తను కలిసి రమ్మన్నారు. ఇప్పుడే కదరా అత్తయ్య గారు ఇంట్లోంచి వచ్చింది. ఆ అత్తయ్య గారు కాదు, పెద్ద అత్తయ్య గారు, పెద్ద అత్తయ్య గారు. అయినా ఇప్పుడు వ్రతాలేంట్రా, ముహూర్తాలు కూడా లేవు. ఎందుకు చేయకూడదు? నువ్వు వేరే ఇంట్లో యాగాలు చేస్తున్నావేమోనని ఈ ఇంట్లో వ్రతాలు పెట్టారేమో. ఒరేయ్ నీకు దండం పెడతారా, నువ్వు లేనిపోని డౌట్ క్రియేట్ చేయకరా. అసలే ఏసీలో కూర్చుంటే కూడా చెమటలు పట్టేస్తున్నారా నాకు. ఎందుకు పట్టదు? చెప్పేవన్నీ రాముడు సూతులు, చేసేవన్నీ కృష్ణలీలలు. మా అమ్మ ఎందుకు కాల్ చేస్తుందిరా? తెలిసిపోయినట్టుందేమో. కోర్త నీ నోట్లోంచి మంచి మాట రాదారా? హలో అమ్మా. ఎక్కడ చచ్చావురా? ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేస్తుంది కోడలు. అవునమ్మా, ఇప్పుడే మావయ్య ఫోన్ చేశాడు తోలు మందానికి. తొందరగా రా, ఊకే ఆఫీసేనా? ఆ తోకగా నడ్డి వదిలేసిరా. సరే అమ్మా. భయా ఇలా అనొచ్చలేదు నాకు తెలీదు. ఓ పంచే, పెద్దోదిని తీసుకెళ్ళి వ్రతానికి వెళ్ళిపో. ఇక్కడ నేను మేనేజ్ చేస్తా. నువ్వేంట్రా అక్కడ మేనేజ్ చేసేది? అక్కడ కూడా నేనే మేనేజ్ చేయాలి. మేనేజ్ సైట్ విజిటింగ్. భలే మేనేజ్ చేస్తావు భయ్యా. బొకడ కూడా వచ్చాడు చూడు. ఏంటి ముగ్గురు ఏదో ఫంక్షన్కి వెళ్తారు, ముస్తాబాయి కూర్చున్నారు. నీకోసమే అల్లుడు వెయిటింగు. నా కోసం వెయిటింగా? అమ్మాయి నీ గురించి ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంటేను. నీకుందిరో. కూర్చోవాలడు. ఈ విషయం చిలికి చిలికి గాలివాన అవ్వకముందే మాట్లాడి సెటిల్ చేసుకుందాం. ఈయనంటే పెద్ద విలన్ అయిపోయినట్టున్నాడు. చూసేవారు పర్ఫార్మెన్స్ చేయాలరా బాబు. హలో, అవునా? సరే మేము వెంటనే బయలుదేరుతున్నాం. ఓకే ఓకే, ఇవన్నీ తర్వాత కానీ ముందు మీరు బయలుదేరండి. ఎక్కడికి? బామ్మ చచ్చిపోయిందంట. బామ్మ? నాకేం కాల్ రాలేదే. చచ్చిపోయింది మా బామే. నువ్వు అనాథవు కదా, నీకెక్కడి నుంచి వచ్చింది బామ్మ? ఏళ్ళు ఇచ్చిన బామ్మ, ఏళ్ళు ఏం పిలిచిన బామ్మన? ఈ బొకడ చెప్పేది నిజమా కాదా? ఏలిడ్చిన బామ్మ. ఇంకేం ఆలోచిస్తున్నావే? ఎల్లు. సరే చెప్తా. ఏందండి? ఏవండి శారీ వేసుకున్నా చుడిదార్ వేసుకోనా?
వసై మనం వెళ్ళేది పెళ్లికో పేరంటానికో కాదే శవయాత్రకే ఏదో కట్టుకోపా సరే అండి. ఓడి అమ్మ ఫ్లాష్ మ్యాన్ ఏమో అండి. ఏవండి నాకు ఈ చీర నచ్చింది, మీకు ఓకేనా? వసై చచ్చిపోయిన మా బామ్మ కూడా ఓకేనే, నీకు దండం పెడతాను వెళ్ళి కట్టుకోపా. ఓడి అమ్మ ఫ్లాష్ మ్యాన్ కానీ ఫాస్ట్ ఉన్నదే ఇది. ఉఫ్. ఏంటి నన్ను అలా చూస్తున్నారు, ఏదో మేనేజ్ చేయాలి. అరే ఊరు వెళ్ళడానికి కార్ రెడీ చేసావా? సరే సరే వచ్చేస్తున్నాం. ఓకే ఓకే. ఏమేంటి అమ్మలా చూస్తుంది? అల్లుడు మేము ఆల్రెడీ రెడీ. నీతో మేము ఉండగా టెన్షన్ ఎందుకు దండగా? మీ కూతురు గురించే మావయ్య, అక్కడ శవానికి ఎత్తేస్తారు, మీ ముష్టిది ఇంకా రెడీ అవుతూనే ఉంది. ఏవండి నేను రెడీ. కాకపోతే ఇందాకే అమ్మ నూనె పెట్టింది. 5 minutes ఉండండి, షాంపూ చేసుకొని వచ్చేస్తా, లేకపోతే కార్ సీట్స్ కంతా అంటేస్తుంది. ఆఖరి చూపు కూడా చూసుకొని ఇవ్వరానే, అయినా నీకన్నా అదే నయం. ఎవరది? ఎవరది? అదిగో చూసారా, నేను ముందే చెప్పాను ఇలా డీసెంట్ గా కనపడే ఇండీసెంట్ పర్సన్ ని అల్లుడుగా వద్దని. మీరు వింటారా నా మాట? నిన్ను కాదురా దాని తన్నాలి. అసలు ఎవరిదిరా అది? ఎవరు? నేను నీకన్నా నయం అన్నది చచ్చిపోయిన బామ్మ గురించే. అనుమానించడానికైనా ఓ హద్దు పద్దు ఉంటది. ఇప్పటికీ శవాన్ని పూర్తి చేసి ఉంటారు, కనీసం నేను ఫోన్లో అయినా సంతాపం చెప్పుకుంటా. వెళ్ళరా అల్లుడు ఒక్క నిమిషం ఇలారా. సీక్రెట్ ఏం మావా? ఓ అదా, మా ఊరికి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. పక్కూర్లో ఎవరో బామ్మ చనిపోయిందంటేను అది మీకు చెప్పా. ఉండాల్సినోడు వేలుడు, చెప్తా నీ సంగతి. ఒరే తోలుమందం, ప్లాన్ వర్కౌట్ అయిందిరా, వాళ్ళ మైండ్ని డైవర్ట్ చేశా. ఇంట్లో ఉన్న ప్రియురాల సంగతి ఓకే, మరి వీధిలో ఉన్న కుమారి సంగతి ఏంటి? దాని సంగతి మర్చిపోయినా. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్న ప్రశాంతాయ. ఓం ఓం ఓం. అపచారం రే తోల్మందం. ఏమైందొద్దా, ఎందుకలా అరుస్తున్నావు? ఇక్కడ ఎవర్రా దేవుడి ఫోటో తీసి దరిద్రపు గొట్టు ఫోటో పెట్టింది? ఎందుకలా అరుస్తున్నావు వదినా? నేనే పెట్టా. ఎందుకు? మేం పద్ధతిగా పూజలు వ్రతాలు చేసుకోవడం నీకు ఇష్టం లేదా? బా యంగ్ ఏజ్ లో కూడా ఓల్డ్ ఏజ్ లాగా ఏంటొద్దా నువ్వు? ఎప్పుడు ఈ పూజలు వ్రతాలు చేస్తుంటే మా భయ్యాన్ని ఎప్పుడు పూజలు చేస్తావు? అసలు మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎప్పుడు వర్కౌట్ అవుద్ది? ఇదిగో ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. నువ్వు మా ఆయన బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు, కానీ ఊరికే మా ఫ్యామిలీ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవ్వడం ఏం బాలేదు. బాబా మిమ్మల్ని మార్చడం నా వల్ల కాదు వదినా. ఈ రోజుల్లో మంచాన పడ్డ ముసిల్ది కూడా మొగుడు ముద్దు కోసం అల్లాడిపోతుంది. నువ్వేమో పూజలు మడిలు అని చెప్పి మా వాడిని దూరం పెట్టేస్తున్నావు. ఇదిగో నేను దూరం పెడతానో దొడ్డి దారిలో రానిస్తానో నా ఇష్టం. ఉంటే ఇక్కడ దేవుడి ఫోటో ఉండాలి, లేదా మా ఆయన ఫోటో ఉండాలి. ఇలా బజార్ ఫోటోలు ఉండడం నాకు ఇష్టం లేదు. ముందు దాన్ని తీసే. వదినా, వేసుకోవడానికి బట్టలు లేని ఆ పుణ్యస్త్రీ గురించి ఎందుకంత హార్స్గా మాట్లాడతావు? దయచేసి అంత హార్స్గా మాట్లాడకు వదినా. ఇది పుణ్యస్త్రీ ఏంటి? తిన్నది అరక్క వేషాలు కాకపోతే ముందు దీని ఫోటో ఇక్కడ నుంచి తీసేయ్. దీన్ని నేనే తీసుకెళ్తా. అమ్మా పాపం బంగారానికి మెల్లగా నొప్పి పెడతదేమో. మీకంటే ఆ పక్కింటి పారత ముసలిదే బెటర్ ఏమో. మొగుడు కోసం శృంగారంగా రెడీ అవుద్ది. భయ్యా నీకోసమే వస్తున్నా. దేవుడా, ఎలాగైనా ఈ విషయం మా ఆవిడ తెలియకుండా చూసుకో స్వామి. అబ్బా సాయిరామ్. ఎవడ్రా ఈ దరిద్రాన్ని పెట్టిన దగులుబాజీ? నేనే భయ్యా. పెళ్ళయి ఇన్ని రోజులైనా మోకాలు చూసుకుని 3 రావట్లేదని మోడల్ చూస్తే వస్తుందని నేనే పెట్టా. అయినా ఇప్పుడు 3కి 4కి ఏం తొందర ఉందిరా? ముందు ఆ దరిద్రాన్ని తీసే. ఛీ, నీకు అస్సలు టేస్ట్ లేదు భయ్యా. చూడు చెక్కిన శిల్పంలా ఎంత అందంగా ఉందో ఆ బ్యూటీ. ఇంటర్నేషనల్ బ్యూటీని తీసేయమంటావా? దీనికోసం వారానికి 1000 రూపాయలు దాచినా తప్పులేదు భయ్యా. భయ్యా బావా అలంకృత భయ్యా. అయినా అది ఎవరైతే నాకేంటి, అది లోకల్ అయితే ఏంది, నేషనల్ అయితే ఏంది. అక్కడ ఉంటే సీతారాముల ఫోటో అయినా ఉండాలి, లేదంటే నా వైఫ్ అలంకృత ఫోటో అయినా ఉండాలి, అంతేగాని తీసేరా ముందు. తీసేయమంటావా? తీసేరా, నీకు దండం పెడతా.
బ్యూటీ నాకే ఎంజాయ్మెంట్ అంతా దొరుకుతుంది పాపం మా భయ్యాకి ఛాన్సే లేదు. వచ్చారు తోడు దొంగలు. అమ్మ ముసలోళ్ళు ఇక్కడ ఉన్నారు. బాగున్నారా మావయ్య? బాగున్నారు అత్తయ్య? బాలేకపోతే నువ్వు వచ్చి చూస్తావా? బాగోపోతే మా భయ్య ఎందుకు చూస్తాడు? ఏ ఆర్ఎంపీ డాక్టర్నో ఎంబీబీఎస్నో చూపించుకోండి. సన్నాసి అంకుల్ ఇంకొంచెం గట్టిగా అరిస్తే పైన బుజు కింద పడిపోద్ది. వచ్చే పండక్కి క్లీనింగ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. రేయ్, మా అల్లుడికి ఫ్రెండ్ లాగుండు. ఎక్స్ట్రాలు చేసావనుకో మర్డర్ అయిపోతావు. మీ అల్లుడికి ఫ్రెండ్గా ఉంటే ఎవరికైనా మాట్లాడలేండి. అల్లుడు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? ఈ మధ్య ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మాయి కూడా చెప్పడం లేదంట. అలా అడుగుతారేంటి మావయ్య? డైలీ వెళ్ళేది ఆఫీస్కే కదా. ఏరా అటు చెప్పి ఇటు చూస్తావేంట్రా? అటు అరే చూప్. అరే తోలు ముందు నా కూతురు ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు అనుకుంటున్నావా? మావయ్య మీ కూతురు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వాడి కాలర్ ఎందుకు పట్టుకోవడం? దానికి మీ కూతుర్ని అడిగితే సరిపోతుందిగా. తెలిసిపోద్దిగా. నువ్వు ఆగలుడు. అసలు ఇదంతా వీడి వల్లే జరిగింది. తెలిసిపోయిందా? అంటే భయ్యా ఓల్డ్ బ్రాంచ్ గురించి తెలిసిపోయిందా? మారుడు కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశాడని తెలుసు. ఆ పని మీద వారానికి 4 రోజులు వెళ్తున్నాడు. కానీ అల్లుడు ఈ గుడ్ న్యూస్ మాకెందుకు చెప్పలేదు? గుడ్ న్యూస్ మావయ్య, మీరు అడుగుతుంది ఆఫీస్ గురించే కదా. కొత్త బ్రాంచ్ గురించి అల్లుడు, క్లయింట్స్ గురించి కాదు కదా. అల్లుడు రియల్ ఎస్టేట్ సైట్ విజిటింగ్ అని రోజుకి చాలా బిజీగా ఉంటారు కదండి. ముసలోళ్ళు అలా అర్థం చేసుకో. ఆహా, మీ ఇలాంటి అత్తా మావయ్య ఉంటే మా భయ్య లాంటి బిజినెస్ మ్యాన్లకి అస్సలు తిరిగి ఉండదు. బ్రాంచ్ల మీద బ్రాంచ్లు ఓపెన్ చేస్తూనే ఉంటాడు. ఈ గొట్టగడే ఉంటున్నాడు. మా అమ్మాయి ఫ్రెష్ చేస్తాం. పద. పదరా. మా అల్లుడు ఇలాగే బ్రాంచ్లు ఓపెన్ చేస్తూ ఉండాలి. బిజినెస్ దినదిన అభివృద్ధి చెందుతూ ఉండాలి. క్లయింట్స్ కూడా పెరుగుతారు కదండి. ఈ ఇంటికి ఆ ఇంటికి అంటే అవ్వట్లేదు భయ్యా. 2 ఫ్యామిలీని ఒకే ఫ్లోర్కి షిఫ్ట్ చేసి ఇదంతా నీ వల్ల వచ్చింది. ఎక్కడ తిరిగి వస్తున్నారా మీరిద్దరు? ఎక్కడికి వెళ్ళేసి వస్తాం? రోజు వెళ్ళినట్టు ఆఫీస్కి వెళ్ళి. అవును, ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాం. చాలే, నేను అడిగిన పని ఎంతవరకు వచ్చింది? ఓ ఏసీ గురించా? ఆఫీస్లో కొత్త ఏసీ పెట్టించాగా. ఏటి బాయ్పాట్ సినిమాలో బాలకృష్ణలా ఎంత గట్టిగా అరిచింది ఏసీ కోసమా? రేయ్, నువ్వు షుగర్ పేషెంట్ లెక్క మధ్యలో దూరం అనుకో తాట తీస్తా. పోయి ముడకోసిపోయాడు. ఇప్పుడు నేనేం మాట్లాడాలి? ఎరా ఆడు మధ్య లేకపోతే నువ్వేం మాట్లాడలేవా? నేను నీ తల్లిరా. ఇప్పుడు ఎవరు కాదన్నారు? ఈ ముతక మాటలే వద్దనేది. స్ట్రైట్ గా పాయింట్కి రా. ఇందాక నుంచి నువ్వేం పని చేసావా అని అడుగుతున్నావు గానీ అసలు నువ్వు నాకేం పని చెప్పావు గుర్తుందా? రే, నాకు గుర్తులేదని చెప్పే బదులు నువ్వు మర్చిపోయని చెప్పి సావచ్చు కదా. అమ్మా అసలు నువ్వు ఏం చెప్పావో ఏం పని చెప్పావో చెప్పమ్మా, లేదంటే టెన్షన్ తోటి చెమటలు వస్తున్నాయే చూడు. నన్ను నాయనమ్మని చేయమని, ఈ ఇంటికి ఒక వారసుని తీసుకురమ్మని అదెంత వరకు వచ్చిందా అని అడుగుతున్నా. అడగగానే ఇచ్చేయడానికి అదేమన్నా షాప్లో బొమ్మ? ఒక ప్రాణానికి జన్మ. మరదే ఎక్స్ట్రా మాటలంటే. త్వరగా కోడలికి వాంతులు వచ్చేలాగా చేస్తే నన్ను 9 నెలల నాయనమ్మని చేస్తుందిరా. అమ్మా అడగనికన్నా ఒక మీనింగ్ ఉండాలి. నువ్వు నాయనమ్మ అవ్వడానికి అది వాంతులు చేసుకోవడం ఏంటి? రేయ్, తల్లి కావాలంటే ముందు జరిగే ప్రాసెస్ అదిరా. అయినా నీకు తెలివిలేక మాట్లాడుతున్నావు. అయినా ఇప్పుడు పిల్లలకేం తొందర ఉంది? పెళ్ళై 2 ఏళ్ళేగా అయింది. రేయ్, పైన కోడలుంది, నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నా. నువ్వు ఏదో ఒకటి తేల్చుకొని వచ్చి చెప్పు. 2 minutesలో తేల్చేయడానికి అదేమన్నా మ్యాగీయా? నెక్స్ట్ జనరేషన్ లైఫే. ఆహా, మన నీ తోటోళ్ళందరూ 2 3 పిల్లల్ని కాని పడేసారు కదరా. అమ్మా వైఫ్ అంటే పిల్లల్ని కానీ మిషన్ అనుకుంటున్నావా? ఆహా, అది మిషనో గిర్నో నాకు తెలీదు, కానీ నాకు మాత్రం పిల్లలు కావాలి. లేదంటే హాస్పిటల్ తీసుకెళ్లి మీకిద్దరికి టెస్టులు చేసి పడేస్తా. ఏమనుకుంటున్నావో ఖబర్దార్. అది కాదం. మా అమ్మ ఏంటి ఇంత సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది? అంత గట్టిగా వార్నింగ్ ఇచ్చిందండి భయ్య అమ్మ. ఏమోరా నాకు కూడా కొంపతీసి నిజంగానే మీ అమ్మకి డౌట్ వచ్చిందేమో భయ్య. నువ్వేదో వచ్చి కావాలంటే టెస్టులకు వెళ్దాం. సారీ అప్ప, ఇదంతా వచ్చిందే నీ వల్ల. సారీ భయ్య, నాకు తెలిసిన ఒక మూలికల్ డాక్టర్ ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్దామా? ఆ మూలికలు తీసుకొని పద. వద్దా వద్దా భయ్య ఎక్కడా?
ఏ అన్ని విషయాలు మీ భయ్యతోనే చెప్తావా నాతో చెప్పవా? అంటే క్లయింట్ విషయాలు అవి ఇవి బిజినెస్ విషయాలు ఉంటాయి కదా, అవన్నీ నీకెందుకు ఇంట్లో ఉండేదానివని. అచ్చా అవును, మీ భయ్యకి లేడీ క్లయింట్స్ ఎవరు లేరా? ప్రస్తుతానికి ఎవరు లేరు కానీ నాకు చిన్న డౌట్ వదినా, చెప్తావా? అడుక్కో. ఇప్పుడు మీ లేడీస్కి వేరే లేడీస్ మీద ఆరాలు తీయడం తప్ప మొగుడు ఎలా పోయినా పర్లేదు కదా. మ్యారేజ్ థింగ్స్ రా, ఆయన ఇలాంటి బ్యాచులర్ గాడికి ఇవన్నీ అర్థం కావు. మొగుడు మీద ప్రేమ ఉంది కాబట్టి ఇవన్నీ ఆరాధిస్తున్నాం. మంచి మంచి కట్టుబాట్లు. కానీ నాకు ఇంకో చిన్న డౌట్ వదినా, మొగుడు ఇంకో దుకాణం పెడితే ఆడ సంగతి ఏంటి అని చిన్న డౌట్. వేరే ఆడవాళ్ళ గురించి నాకు తెలియదు కానీ నేనైతే నిల్చిన చోట నరికేస్తా. మా భయ్యానే భగవంతుడు కాపాడలేడు. భయ్యా వస్తున్నా. అమ్మా అమ్మా, అడుక్కునే ఒకరు గిన్నె పచ్చండి. నేను అడుక్కునేదాన్ని కదమ్మా, మీ ఇంటి పక్కనుండే పాపయమ్మని. అయ్యో గరక గొంత వేసుకుని అమ్మా అమ్మా అని పిలుస్తూ ఉంటే అడుక్కునే వాళ్ళు అనుకున్నాను. సారీ ఆంటీ. పర్లేదులే అమ్మా, కొత్తగా వచ్చావుగా, పర్లేదులే. చూస్తూ ఉంటే ఏదో పని మీద వచ్చినట్టున్నారు, ఏంటో చెప్పండి ఆంటీ. చూస్తే చక్కగా ఇన్నోసెంట్గా ఉన్నావు, ఇలాంటి కోపిస్టోని ఎలా కట్టుకున్నావమ్మా? అది చూస్తే తెలుస్తుందిలే, అరేంజుల్లో ఫోర్స్డ్ మ్యారేజ్ అని. మొత్తానికి అందరూ కలిసి నిన్ను ఊసరవల్లికి కట్టబట్టేశారన్నమాట. ఎందుకంటే అలా అడుగుతున్నారు? మీరు కూడా ఏదైనా అడవి మృగానికి బలయ్యారా? ఇప్పుడు నా బలిపీఠం గురించి ఎందుకులే అమ్మా, నేను నీ గురించే చెప్తున్నా. మీరు కూడా నా సోదే చెప్తానంటే వినడానికి నేను రెడీగా లేను. తర్వాత రండి ఆంటీ. వయసులో ఉండి కూడా ముసలిదానిలాగా సర్దుకుపోతాను అంటే ఇంకా నేనేం చెప్తాను? నోట్లో నాలుగు లేని పిల్లయితే చెప్పినట్టు పడుంటుందని పెళ్లి చేసుకున్నాడు. అంటే మీ ఉద్దేశం ఏంటి? కావాలంటే నువ్వు నీ మొగుణ్ణి బాగా అబ్జర్వ్ చేయి, అన్నీ వాడు చెప్పినట్టే వినాలనుకుంటాడు, ప్రతిదానికి చిరాకు పడుతుంటాడు, వాళ్ళ అమ్మ ముందు నిన్ను ఇరికిచ్చాలని చూస్తుంటాడు. అచ్చవన్నీ చూసినట్టే చెప్తున్నారు. కొంపతీసి ఏ బొక్కులోనున్న సీసీ కెమెరా పెట్టారా? నేనేమన్నా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నానా వినిపించకుండా ఉండడానికి? మీ ఇంటి పక్కనే కదా ఉంటున్నాను, ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా? అంటే రోజు మా ఇంట్లో ఏం జరుగుతుందా అని చాటుగా వింటున్నారా? మా అత్తయ్య చెప్పిన నల్లపిల్లి మీరే అన్నమాట. నల్ల పిల్ల బాగుందమ్మా. నేనేదో మంచి చెప్దామని వస్తే నల్ల పిల్లి తెల్ల పిల్ల అని బానే మర్యాద చేస్తున్నావు. అది కాదంటీ. వెళ్లే ముందు ఒక మాట, నీ మొగుడు నిన్ను చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని చాలా ప్లాన్స్ వేస్తున్నాడు. వాటన్నిటిని పసికట్టి నువ్వు ఫెయిల్ చేయాలి, అప్పుడే నీకు రెస్పెక్ట్ మర్యాద. అయినా నాకెందుకులేమ్మా మీ ఇంట్లో ముచ్చట్లు, నాకు చాలా పనులున్నాయి, నేను వెళ్తున్నా. పాలిటిక్స్లో ఉండాల్సిన వాళ్ళు పక్కింట్లో ఉండడం అంటే ఇదేనేమో. అయినా తను చెప్పేందుకు కూడా కరెక్టే కదా. ఊరుకుంటూ ఉంటే మా ఆయన రోజు రోజుకి మరీ ఎక్కువ చేస్తున్నాడు. నా డిగ్రీని ఇన్సల్ట్ చేస్తాడా? అస్సలు ఆటేంటో ఇప్పుడు చూపిస్తాం. అమ్మా అమ్మా, ఏంటో ఊకే అమ్మా అమ్మా, నీకు పెళ్లి చేశాను కదా, నీ పెళ్ళ నడక పాప. కరెక్టే కదా. అవును, ఇదేది అసలు? బాల్కనీలో ఉండుంటది, ఊరంతా తిరుగుతావు, నీ పెళ్ళ మేడ ఉందో తెలియదు. నడు. బాల్కనీలో నన్ను డిస్టర్బ్ చేస్తాడు సంగతి. అయితే ఏం జరిగిందో తెలుసా అమ్మ? ఆ హీరో వచ్చి హీరోయిన్ ప్రపోజ్ చేశాడు. తర్వాత ఆ హీరోయిన్ అయితే ఆ హీరోయిన్ ఎంత మురిసిపోయిందో తెలుసా? తర్వాత ఏం జరిగిందంటే, హాయ్ బావా. ఏంటే ఫోన్లో తెగ మాట్లాడేస్తున్నావు? అమ్మా నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. అమ్మతో బావా. అవును, మీ అమ్మతో ఫోన్లో గంటలు గంటలు ఫోన్లో ఏం మాట్లాడుతున్నాను? అయ్యో బావా అలా చూడక బావా, నాకు సిగ్గొస్తుంది. మేడం సిగ్గుపడ్డం అయిపోయిందా? సర్లే గాని మీ అమ్మ సంగతి పక్కన పెడదాం కానీ కాసేపు. కాళ్ళకు మెట్లయ్యే. అది గుచ్చుకుంటుంది బావా, అందుకే లోపల పెట్టా. మరి చేతికి గాజులు? బావా నువ్వు పెళ్ళైన తర్వాత నాకు బంగారు గాజులు కొనిపిస్తానన్నావు కదా. సో నేను చేతికి గాజులు వేసుకోకపోతే అది చూసిన ప్రతిసారి నీకు బంగారు గాజులు గుర్తు రావాలని నా చేతికున్న 2 గాజులు తీసేశాను బావా. సరే, మరి తాళబొట్టేదే ఫ్రిడ్జ్ లో పెట్టావా? లేదు బావా, దండ మీద ఆరేసా. దండ మీద ఎందుకు ఆరేసావే?
అంటే స్నానం చేస్తున్నప్పుడు తడిచిపోయింది బావా, అందుకే దండ మీద ఆరబెట్టా. మరి బొట్టేదే మత మార్పిడి చెప్పించుకోవా? మర్చిపోయాను బావా. మర్చిపోయావా? ఇంకోసారి మర్చిపోకుండా ఉండడానికి నీ చేతి మీద పచ్చబొట్టు వేపిస్తా, అర్థమవుతుందా? ఎల్టీ పెట్టుకరా పో, ఎల్టీ పెట్టుకరా బా. ముంజకాయ ముఖం దాన్ని ఎలా ఎలా దీనమ్మ జీవితం దీన్ని ఇంకా ఇలానే వదిలేస్తే ఇంకెన్న అర్థం చేస్తుందో ఏంటో. రాబయ్యా. ఏంట్రా ఏదైనా ఉంటే కిందే చెప్పొచ్చు కదా, పైకి తీసుకొచ్చావు? కింద చెప్తే నీ బాడీ మీద తాకే ఉండదు. ఏ మటన్ మస్తాన్ దగ్గర నుంచి నా పేరు చెప్పి డబ్బులు ఏమని తీసుకుని వచ్చావా? నీ పేరు చెప్తే మటన్ మస్తాన్ గడు కాదు, కింద ఉన్న కిరాణా షాప్ లో సిగరెట్ కూడా ఇవ్వడు. ఎలా తెలుసు? ఇదంతా కాదు గాని నీ తలకాయ లేచిపోవాలంటే మటన్ మస్తాన్ గడు ఎందుకు? మీ ఇద్దరు లేడీస్ ఉన్నారుగా, ఎవరికి చెప్పినా వేసేస్తారు. అరే అసలు ఏమైందిరా? అబ్బా ఎవరు భయ్యా? ఏంట్రా సౌండ్? ఓ పిల్ల అనుకుంటా. పిల్లే కదరా, అదే వెళ్ళిపోతులేరా. అయితే ఆగు భయ్యా, ఇదేదో దొంగ పిల్ల ఉంది. ఒక్క నిమిషం ఆగు. లేదు భయ్యా చెప్తా, ఈ పిల్లి సంగతి చెప్తా. ఖచ్చితంగా దొంగ పిల్లే. చూసావా ఆ దొంగ పిల్లి ఎలా మునుకుంటూ వెళ్ళిపోతుందా? ఆ దొంగ పిల్లికి మూలిగా ఎక్కువే. అయితే అది జరిగింది. అర్జెంటుగా మనం బ్రాంచ్కి వెళ్ళాం. పెద్ద బ్రాంచా చిన్న బ్రాంచా? ఏదో ఒక బ్రాంచ్, మందు బ్రాంచ్కి వెళ్ళాం. పద పద. ఉతకడానికి ఏమంటే అన్నీ తీసి బెడ్ మీద వేసాడు. బావా వచ్చిందా? బావా ఏంటి పక్కన పెట్టుకుని అలా అర్చావు? ఏంటిది? అది అడగడానికి నన్ను లేపావా? షర్టు కాలర్ మీద ఏంటి అని అడుగుతున్నాను. లాంగ్ హెయిర్, అది నీదే కదా. ఇది నాది కాదు. ఎలా చెప్తున్నావు? షాంపూ వాసన ఏమని గుర్తుపట్టావా? దీన్ని ఒసై డౌట్ ఉంటే నన్ను చంపేయి, అంతేగాని ఒక వెంట్రుక పట్టుకొని నన్ను టెన్షన్ పెట్టకే. అది కాదు బావా, నువ్వు నన్ను కాదని ఆఫీస్ లో వేరే దాన్ని తగులుకున్నావేమో అని నా డౌట్. నేను అలాంటి పని చేస్తూ నువ్వు ఊరుకుంటావా? నన్ను చంపేయవు. నిన్ను చంపేయను బావా, నేనే చచ్చిపోతా. నువ్వంత హార్ష్ డెసిషన్ తీసుకోకే, కావాలంటే నేనే మంచిగుంటా దా. ఇంకా దీని కనుక నిజం తెలిస్తే ఏమైపోతుందో ఏంటో. అవునండి అవును. ఆవిడ కూడా మా ఆవిడే. వచ్చేస్తున్నాను. సరే బయలుదేరుతున్నా. ఓకే. ఏవండి, సుత్తి లేకుండా డైరెక్ట్ గా పాయింట్కి వస్తాను. ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? ఇందాక ఫోన్ మాట్లాడుతూ ఆవిడ మావిడే అని ఎవరి గురించి అన్నారు? దీనికి ఏం చెప్పాలి ఇప్పుడు? ఇంకొకరి గురించి మాట్లాడతా బంగారం, నీ గురించే. మరి నాకెందుకు? మీకోసం ఎవరో వెయిట్ చేస్తుంటే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. తప్పు అన్ని తప్పుగా ఆలోచిస్తున్నావు నువ్వు. అది తప్పో కాదో ఇందాక మీ పర్స్ చూస్తుంటే తెలిసింది. ఇది ఓపెన్ చేసేదాకా తెలియలేదు. మా అమ్మ ఫోటో చూసే ఉంటుంది. నా పర్స్ నీ దగ్గర ఉందా? థ్యాంక్ యూ. ఎల్లెళ్ళు, నా అనుమానాలన్నీ నిజమో కాదో తెలియాలంటే నీ ఫ్రెండ్ గా నలుగుతుంటే తెలుస్తుంది. అయితే ఆ సీరియల్లో ఏం జరిగిందంటే బంటి ఇంకా ఆంటీ మళ్ళీ కలిసిపోయారు బావా. ఏమండి? అరే బొగడా, అల్లుడు గారు ఇక్కడికి ఎందుకు వచ్చారా బాబు? ఎవరండి మీరు? నా కొడుకుని పట్టుకొని అల్లుడు అంటున్నారు. యశ్వంత్ మదర్ మీరేనా? అవును. అయితే ఏంది ఇప్పుడు? సోఫా వెనక దాక్కున్న మా అల్లుడిని అడగండి, మేమెవరో చెప్తాడు. ఎవతివే నువ్వు? మా బావని పట్టుకొని ఏమండి అంటావు? ఒకడగాడు బావనా? అంటే నువ్వు యశ్వంత్ కి? ఎస్, మా బావ తాళి కట్టింది నాకే. అమ్మా చూడే, నేను అనుకున్నదే అయింది. ఈ మొద్దు మనిషి నా మాట వింటేనే కదా బంగారం లాంటి నా కూతురు జీవితాన్ని నాశనం చేశారు.
హద్దు దాటిందా బొకడాగడైతే నన్నంటావేంటే? అంటే నేను కూడా యశ్వంత్ తాళి కట్టిన వైఫే. వాళ్ళు చెప్పేది నిజమేనా? సిగ్గు లేకుండా ఊ అంటున్నాడు చూడండి. ఎప్పటి నుంచి సాగుతుందిరా ఇదంతా? అది లాస్ట్ ఇయర్ నుండి ఆ, రియల్ ఎస్టేట్ సైట్ విజిటింగ్ అని వారానికి 4 రోజులు ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. అరే ఏంద్రా ఇదంతా? కన్న తల్లిని కట్టుకున్న నీకన్నా చిత్తగది కుక్కనేం కదరా. అరే ఏంద్రా ఇది? మోసగాన్ని మోసం గురించి అడితే ఏం చెప్తారండి? నేను చెప్తాను. అసలు నా కొడుకు ఛీ వీడిని అల్లుడు అనాలంటే సిగ్గనిపిస్తుంది. ఛీ చెత్తదమ్మా. మీ వాడు పెళ్లి కాలేదని చెప్పి మా బృందాన్ని పెళ్లి చేసుకున్నాడు. ఈ జఫాగాడు నాకెవరూ లేని అనాథను నమ్మించాడత్తమ్మా. అత్తమ్మ నేను నీకు అత్త ఏంటే? ఇంట్లో ఉంటే సీతారాంలో బొమ్మైనా ఉండాలి, లేకపోతే వృందా బొమ్మైనా ఉండాలని చెప్పి అన్నాడు. సేమ్ డైలాగ్ నాతో కూడా అన్నాడు. దీనికి నాకు ఏ సంబంధం లేదు. ఇదంతా ఆ తోలుమందంగా చేసిండు. నేను అప్పుడే చెప్పాను, అదో చెప్పిన మాటలని నమ్మి మా జీవితాలతో ఆడుకుంటావా? నీ సంగతి చెప్తాను. నీకుంది చూడు. అక్క పదవే. ఎహరా. బతికిపోయాడు. నా కూతురుందిగా చూసుకుంటదిలే. అమ్మో అమ్మ తల్లి పొన్నట్టుంది. ఏంటే నిన్న జరిగింది మనసులో పెట్టుకొని ఈరోజు ఇంట్లోంచి వెళ్ళిపోతున్నావా? అవును, నీ తోలు తీసి ఎండడానికి అత్తే సలహా తీసుకొని మరీ వెళ్తున్నాను. మరి ఈ బ్యాగ్ ఎందుకు? మళ్ళీ రావా? ఎందుకు రాను? నాకు ఒక సవితిని తెచ్చిపెట్టావు కదా, వచ్చాక నీ సంగతి దాని సంగతి తేలుస్తాను. ఒసే నిన్న జరిగిందంతా మనసులో పెట్టుకోలేదు కదా, అదంతా నాకు తెలియకుండానే జరిగింది. ఇన్ని రోజులు నీ గుండెల్లో నేను ఒక్కదాన్నే ఉన్నా అనుకున్నాను, కానీ 2 సెపరేట్ రూమ్స్ ఉన్నాయని నాకు ఇందాకే తెలిసింది. ఒసేయ్ నా మనసులో ఉన్నది నువ్వు మా అమ్మేనే. మరి అది వాళ్ళ ఇంట్లో ఉంది. అమ్మ పీకింది. చిచ్చి, అసలు నువ్వేనా? మీ నాన్న కూడా ఇంతేనా? ఏయ్ నన్నే మా నాన్న అనుకుంటా అను, అంతేగాని భార్య చేతిలో బలైన మా నాన్నని మాత్రం ఏమనకు. ఏ మీ అమ్మే చంపేసిందా మీ నాన్ని? ఎందుకే మర్చిపోయిన గతాన్ని మళ్ళీ గుర్తు చేస్తావు? సరే, అవి నేను స్కూల్కి వెళ్ళే రోజులు. ఆ రోజు సండే. మా నాన్న చికెన్ తెస్తానని చికెన్ షాప్కి వెళ్ళాడు. మళ్ళీ సాయంత్రం దాకా తిరిగి రాలేదు తెలుసా? సాయంత్రం దాకా ఎందుకు తిరిగి రాలేదు? పత్తాలు ఆడుకుంటా కూర్చున్నాడా? అలా ఆడుకుంటూ కూర్చున్నా బాగుండేది, కానీ పక్కింటి పంకజం పిలిచిందని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే ఉండిపోయాడు. తనెందుకు పిలిచింది? వాళ్ళ ఆయన లేడా? లేడు కాబట్టే మా నాన్నకు అక్కడితో పడ్డాడు. సాయంత్రం దాకా అక్కడే ఉండి చికెన్ వండుకొని వాళ్ళిద్దరే తిన్నారు. ఎనీవేస్, ఈ విషయం మా అమ్మకు తెలిసి రోకల్ బండి తీసుకొని మా నాన్న నెత్తి మీద సున్నితంగా కొట్టింది. సున్నితంగా కొడితేనే పోయాడా? రోకల్ బండి కదా, అందుకే చచ్చిపోయాడు. సో సాడ్ మై డాడ్. అయినా మంచిదేలే, సొంతిల్లు పెట్టుకుని పక్కింట్లో తొంగి చూస్తే అత్తే రోకల్ బండే కరెక్ట్. నువ్వు కూడా సవది దాన్ని వదిలేస్తే మంచిది, లేదంటే నీకోసం కూడా రోకల్ బండ రెడీగా ఉంది. అర్థమైందా? గుడ్ బాయ్. నీకు కూడా ఇలా జరగకుండా ఉండాలంటే వెళ్ళి అత్తయ్యతో మాట్లాడుకో. మా అమ్మతో ఏం మాట్లాడాలి? మా అమ్మ కూడా రోకల్ బండి తీసుకుని కొడుతుంది. అమ్మ ఒసే ఒసే ఆగే ప్లీజే. ఒసే అమ్మా అమ్మా నాన్న చంపినావా? అమ్మో ఎందుకురా మళ్ళా మళ్ళా నన్ను జైలు పోయేదాకా చేస్తారు? ఒక్కసారి గిట్టనే చేసింది అయ్యే నా చేతిలో చచ్చాడురా. నేను చెప్పేది వినవే ప్లీజే, నా తప్పేం లేదే. నువ్వు కూడా చస్తావారా? పోలీస్ స్టేషన్ తీసుకుపోతావా నన్ను? మళ్ళా ఎదవ వారసుని అడిగితే నా కోడలికి సౌతిని తెచ్చిపెట్టిండు. కోడలేమో పుట్టింటికి వెళ్ళిపోయింది. ఈ నా కొడుక్కి ఇంత కూడా బాధలేదు. అమ్మా అది నన్నమ్మని విలువ. అమ్మనమ్మ అనకపోతే ఆంటీ అంటారా? ఆయన అమ్మని పేరు పెట్టి పిలిచే వంశం అది కాదు. ఈ ముతక మాటలే మాట్లాడొద్దనేది. చీరేస్తా కొడక. అమ్మని కూడా మోసం చేస్తావారా నువ్వు? అమ్మా దీంట్లో నా తప్పేం లేదే. ఆ తోల్మందం గడే షూటింగ్ అని చెప్పి షూటింగ్ అని చెప్తే పిల్లి మళ్ళీ తాళి కట్టేస్తావా?
కాదు, ఆల్రెడీ ముడేసిన తాన్నే నేను కట్టినా. చెప్పుకోవడానికి సిగ్గుండాలి. వాడు కట్టమని కానీ ఈ పల్లీగిలిస్తూ తాళి కట్టేసినవా? చూడమ్మా, మై డియర్ మదర్, ఆ సిచ్యువేషన్లో నువ్వున్నా గట్లనే చేస్తావే, అందులో నా తప్పేం లేదు. ఉయ్, ముందు నిన్ను కాదురా ఆ తోలు మందం గాని తన్నాలి. అమ్మా, వాడు నా ఫ్రెండే. మరి ఇంత జరిగినా నువ్వు ఇన్ని కష్టాల్లో ఉన్నా వాళ్ళు లేడు. నీ ఫ్రెండ్ ఎక్కడ్రా? ఇంత జరిగిన తర్వాత వాడిక్కడ ఎందుకుంటాడు? ఎక్కడో దాక్కొని ఉంటాడు. ఛీ, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అర్జెంటుగా పిల్లని వదిలేసి నా కోడలి ఇంటికి తీసుకురా. అప్పటిదాకా నువ్వు నా కొడుకు కాదు, నేను నీ మదర్నే కాదు. అమ్మా, నువ్వు కూడా అట్లా అంటే ఎట్లమ్మా? ఛీ, నాతో మాట్లాడకపో. అందరు నాకే వార్నింగ్ ఇస్తున్నారు. అంతా ఈ తోలుమందంగా వల్లే. అయ్యో, ఒకడే గారిని మనవాడని చెప్పి నమ్మేనే. వాడు పగోడు కాదండి, పనికిమాలోడు. అవును. మీరేంటండి ఆ సోఫాని అంతగా మసాజ్ చేస్తున్నారు? అసలే అది మా పుట్టింటోళ్ళు పెట్టిన సోఫా. మీ కోపం ఆ సోఫా మీద చూపిస్తున్నారెందుకు? సోఫా ఒక్కసారి ఆ తింగరదాని మొహం చూడవే, ఆ కన్నీళ్లు చూడవే, నీకెలా ఊరుకోవాలనిపిస్తుంది? నా యువ రక్తం మరిగిపోతుంది. నాకు వాడి మీద కోపం లేదనుకుంటున్నారండి. వాళ్ళ డబుల్ గేమ్ ఆడేటోడిని ఆవేశంతో కాదండి, ఆలోచనతో కొట్టాలి. నాన్న, అర్జెంట్ గా వారు ఏదో ఒకటి చెయ్యండి నాన్న. ఉంటే నాతో ఉండలేదు, భూమి కింద ఉండాలి. వీళ్ళండి పెద్ద పెద్ద వార్నింగ్లు ఇస్తున్నారు. చేస్తానమ్మా. మీ అమ్మ ఇంతలా కేర్ తీసుకుంటున్న సోఫా మీద ఆనా ఆనా ఆనా. తప్పకుండా వాడికి సన్నీ లియోన్ ఫ్యాన్ అంటే ఏంటో చూపిస్తాను. సన్నీ లియోనా? పిన్నై ఉంటారులే. ఓడి అమ్మ, ఈ ముసలోడు పెద్ద స్కెచ్ చేస్తున్నాడు. దీని అన్నిటికీ కారణం ఆ తోలు మందం గాడి నాన్న. ఆరుగురు అరబురుగాల్ని బురమాయించైనా వాడిని ఏదో ఒకటి చెయ్యాలి. ఈ మాత్రం కోఆపరేషన్ చాలమ్మా ఆపరేషన్ సక్సెస్ అవ్వడానికి. కానీ మీ అమ్మ నన్ను నేర్పించిన దానికన్నా వారిని ఎక్కువ ఏడిపించా చూసావా, అదే నాకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మన ఇంట్లో సంగతి ఎందుకండి, ముందు వాడి మ్యాటర్ తేల్చండి. ఓ మై అత్త, నాన్న వాడు వచ్చాడు. అమ్మదేనమ్మా, నన్ను చేసేసింది. వచ్చాడు గుట్టగాడు. వచ్చాడండి. You idiot! అల్లుడు, అల్లుడు గారు, ఇలాంటి రింగ రింగ రోజు చేస్తున్నారా? నీచుడా, నికృష్టుడా, దరిద్రుడా, పోరం దొక్కేదవా, ఓరీం లేచుడా, మమ్మల్ని మోసం చేసినది కాకుండా మా ఇంటికి రావడానికి నీకు సిగ్గు లేదు? మాట్లాడుతూ మోసం మోసం అంటారు. మరి మోసం చేసిన వాడి గురించి ఏం చేశారు అది చెప్పండి ముందు. ఆగవయ్యా, నీ మెలికి తిప్పుడు మాటలు. పిల్లిలా ఉండేసి మమ్మల్ని మారింది. మొత్తం నువ్వు ఆ తోలు మందంగా కలిసి చేశారు. అత్తయ్య, మీరు అమ్మ తర్వాత అమ్మ లాంటి వారు, మీరు కూడా అలా అంటే ఎలా? నువ్వు ఇంకేం మాట్లాడకు. ఈయనొకడు ఫస్ట్ నుంచి నువ్వు ఆ తొలుమందంగాడు అనుమానంగానే మాట్లాడుతున్నారు. మొన్నటికి మొన్న మీరు ఏమని కూసారా? బ్రాంచ్లు, క్లయింట్లు ఏవో అన్నారు కదా. మావయ్య, నేను మాట్లాడడానికి వచ్చాను కాబట్టి మీతో గొడవ పడట్లేదు. అదే గొడవ పడడానికి వచ్చుంటే నేను అసలు మాట్లాడేవాడినే కాదు. అచ్చా, ఆపుతావని ఎదవ టీటీలు. ఇవన్నీ ఆపి నిజం కక్కు. మొన్నే ఆ తోలుమందంగాడు రెండో దుకాణం అన్నాడు. అప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఇది పెద్ద ఏజెంట్ మరి. అడగాల్సి ఉండే, కానీ ఐ డిడ్ ఏ మిస్టేక్. వాడిని మాయం చేసింది మీరైతే నన్ను అంటారేంటి? మొన్న మీ అమ్మాయిగా అన్నది వాడిని మర్డర్ చేసేయాలని. అమ్మా వృందా, ఆ తుప్పు పెట్ట కట్టెందుకు అమ్మా? ఏమా గ్లాస్ దెబ్బ ఇంకా తగ్గలేదా? ఏందేందో మాట్లాడుతున్నావు? ఆయన ఆయన కొట్టడానికి కత్తెందుకు నాన్న బొక్క? నా చేతి దెబ్బ అది చాలు. కూడా ఎక్కువే అమ్మా ఈ పిల్లకాగ్గడికి. హ్యాపీ దివాళీ అల్లుడు. ఇప్పుడు దివాళీ ఏందత్తయ్య? అంటే నీకు ముందే వచ్చేసిందిలే. ముందే వచ్చేసిందా? ఓకే కరింగ్ ఫాక్స్, గెట్ రెడీ. కొట్టడానికి ప్లాన్ చేశారా? యశ్వంత్, బయటికి రా యశ్వంత్. రేయ్, డోర్ తీరా. ఆడోళ్ళం డోర్ వేసుకుంటున్నావేంట్రా? డోర్ తీ. రేయ్, దరిద్రుడా. డోర్ తీరా. రేయ్, నిన్నే. డోర్ తీ. నిరికిచ్చి ఎక్కడ పోయాడో చెప్తుంటే వినపట్లేదా? డోర్ తీ. ఒరేయ్ చుంచు మొక్కడా, డోర్ తీరా, బయటకు రా. ఒరేయ్. అమ్మో. A few minutes later. పోతరాజు.
మా మామేమో సోఫా మీద కూర్చొని ఉన్నాడు. నాకేమో ఆకలి అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? మా మామగాడు ఎలాగో ఫోన్ బెడ్రూమ్లో పడేసి ఉంటాడు. ఫోన్ చేస్తే ఆడే వెళ్ళిపోతాడు. అమ్మో ఈడప్ప. వీడేమో ఫోన్ ఎత్తాడు, వాళ్ళేమో నన్ను వదలరు. వీళ్ళందరి మధ్య నేను పులిహోర అయ్యేటట్టున్నాను రా బాబు. ఇప్పుడు నేనేం చేయాలి? పైకి వెళ్ళాలా, మా ఇంటికి వెళ్ళాలా? పైకి వెళ్తే నన్ను దంచేస్తారే. సర్లే, మా అమ్మ దగ్గరికి పోదాం, ఫుడ్ అయినా దొరుకుతుంది. ఓడి అమ్మ. ఇదేంటి డోర్ తెరిచింది? అమ్మా, నాన్న, వీడు పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడే? ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఎక్కడికి వెళ్ళాడు? వెళ్ళిపోయాడా? వాడిని 10 రోజులు ఇక్కడే బంధించి టార్చర్ చేద్దామనుకున్నా. అబ్బో, అల్లుడు విషయంలో మీ అమ్మ బుర్ర బాగానే పనిచేస్తుంది. మరేం చేద్దాం నాన్న? వాళ్ళ ఇంటికి వెళ్ళి కిడ్నాప్ చేసేద్దామా? అంత అవసరం లేదమ్మా. వాళ్ళ అమ్మని చూసావు కదా, బారెడు గొంతేసుకుని మీద పడిపోతుంది. వాడు చేసిన పనికి వాళ్ళ అమ్మ ఎట్లాగో ఇంట్లో ఉండనివ్వదు, కానీ ఏ దిక్కు లేకుండా మూసుకొని మన ఇంటికి దేహి అనుకుంటూ వస్తాడు. సరే నాన్న. అమ్మా, ఆకలేస్తుంది, అన్నం పెడుతుందా? ఏంద్రా మళ్ళొచ్చినావు? కావాలంటే ఇంత గడ్డి పెడతా, తిను. గడ్డ గిడ్డ తర్వాత పెడదు కానీ ముందు అన్నం పెడుతుందా? నేను పెట్టనురా, నీ వల్ల ఈ ఇంట్లో శాంతి లేకుండా పోయింది. అమ్మా, నీ కోడలి పేరు అలంకృతనే, శాంతి కాదు. మళ్ళీ శాంతి అంటావు? అదే అమ్మా, అదే అదే అలంకృత. నేను పొమ్మని లేదే, అదే పోయింది. నువ్వు పెట్టకపోతే నేను పెట్టుకొని తినలేను అనుకుంటున్నావా? చిచి, ఈ ఇంట్లో కోడలు లేదు, ఇల్లంతా పోసిపోయింది. నీకు తిండి ఎట్లా పోతున్నదిరా? అమ్మా, నేనంటే అన్నానంటావు గాని నా తిండికి అది పోవడానికి ఏమైనా సంబంధం ఉందా? అయినా అదంతా సర్లే గాని దా, నువ్వు ముందు కూర్చో, నీకు 2 ఇడ్లీలు పెడతా, తిందు గాని. నాకొద్దు, తిను. రేపు కోడలు నీ మీద కేసు పెట్టిందంటే పోలీసులు పెడతారా నీకు గడ్డి. అమ్మా, నేను కాల్ చేస్తుంటే అది కట్ చేస్తుందే. వీలైనంత త్వరగా పిల్లని వదిలేయి, అప్పుడే నా కోడలు నా ఇంటికి వస్తుంది. ఇంత గడ్డి పెట్టినా నువ్వు ఆ పిల్ల దగ్గరకి పోయినావనుకో, వాళ్ళు కేసు పెట్టినా నువ్వు బొక్కలోకే పోతావురా. అమ్మా, నువ్వు వాదించే లాయర్ లాగా కేసు అనకే, నాకు వణుకొస్తుందే. రెండో పెళ్లి చేసుకున్నప్పుడు ఏమంది అయ్యా ఈ బుద్ధి? నా మీ దగ్గర పడుతున్నావు. ఇప్పుడు ఏం చేయాలి? ముందు ఆకలి తిందా. ఇలా జీవితం అంతా ఆకులు పీక్కోవడమే ఏంటో. కర్మ. ముందు దీన్ని నొక్కేయాలి. నేనే నీ ముగ్గుడిని. నీ వల్ల నా జీవితం అంతా నాశనం అయిపోయిందిరా. ఓసే అరవకే, నీకు దండం పెడతాను. అసలుకే మీ నాన్న పాములాగా నన్ను పగబట్టుకొని కూర్చున్నాడు. మా నాన్నే కాదు, అమ్మ కూడా పగబట్టింది. ఎందుకే మీ ఫ్యామిలీ అంతా నా మీద అంతగానం పగబట్టారు? అసలుకి మా అమ్మకి నేను ఒక్క కొడుకుని. హలో, ఎక్స్క్యూజ్ మీ, మా నాన్నకు కూడా నేను ఓన్లీ డాటర్. జరిగిన దాని గురించి మన ఇద్దరం సొల్యూషన్ ఎత్తుకుదాం. ఏంద్రా వెతికేది? నువ్వు నన్ను చీట్ చేసావు, నిన్ను చంపలేదు, సంతోషించు. చంపేదాకా ఎందుకులే, మన ఇద్దరం కలిసి మీ అమ్మ నాన్నని ఎలా కన్విన్స్ చేయాలో ఆలోచిద్దాం. దా దా ఆహా, ఎన్నాళ్ళు అవుతుందో నేను ఇలా హక్ చేసుకొని. అప్పా, మరీ గట్టిగా హక్ చేసుకోకే, పర్లేదులే. ఏంటే ఈ మధ్యన జిమ్కి వెళ్తున్నావా? కండలు బాగా వచ్చినట్టునే. పర్లేదులే, టెడ్డీ బేర్లా భలే ఉన్నావు. ఒక ముద్దేవా? మావయ్య ప్లీజ్, మావయ్య వదిలేను మావయ్య, బాగోదు మావయ్య, ఎవరైనా చూస్తే. మావయ్య ప్లీజ్, మావయ్య ప్లీజ్ మావయ్య. 2 నెలల్లో ఫుల్ మీల్ సరిపోవడం లేదా? మావయ్య మావయ్య ఫోన్ వస్తుంది. నేనేం చేయడం లేదమ్మా, అల్లుని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాను. మరి గట్టిగా ఆలింగనం చేసుకుంటా. నాన్న వదిలే నాన్న, ప్లీజ్. వస్తుంది మావయ్య. మా అమ్మ ఏంది ఇప్పుడు చేస్తుంది? హలో అమ్మా. ఏడ సచ్చినవురా? నీ పెళ్ళాం ఫోన్ చేసింది. ఎవరు? అలంకృతనా? రే, అలంకృత కాకుండా ఇంకెవరున్నారా నీ పెళ్ళాము? బొక్కడగడ యాక్టింగ్ చూసావా? ఊరు నుంచి వాళ్ళ అన్న నాగరాజు గారిని తీసుకొని వస్తుందంట.
ఇప్పుడే కాల్ చేసి చెప్పింది. నాగరాజ్ గాడా? నేరేపడి నాగరాజు అలంకృత కన్నని ఈ ఊరికి కావాల్సిన వాడిని. ఆయన ఆడిప్పుడు ఎందుకు వస్తున్నాడే? నువ్వు చేసిన ఎదవ పనికి వాళ్ళ అన్న నాగరాజు కాకపోతే కాటరాజు వస్తాడ్రా. తొందరరా. ఆస్కార్ వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నాడు. ఏంట్రా కొత్త క్యారెక్టర్ ఎంట్రీయా? నమస్తే అత్త. ఏమరా నాగరాజ్ బాగున్నావా? దా కూసో. ఇంట్లో వాళ్ళందరూ ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారు, నా చెల్లెలు తప్ప. అవత్త నీ కొడుకు అనిపిస్తలేడు, ఎడిగిపోయిండు? నేను వస్తుందని తెలియదా? అగో మాటలోనే వచ్చిండు. ఏమరా నాగరాజ్ బాగున్నావా? ముంగటున్నా నా గురించి కాదు, ఇంట్లో ఏడుస్తున్నా నా చెల్లె గురించి అడగవు. నేను నీళ్ళు తీసుకొస్తా, మీరు మాట్లాడుతుండండి. అది పుట్టి పెరిగినప్పటి నుంచి అప్పగింతల వరకు ఇప్పటి వరకు ఏడవలే, కేవలం నీ వల్లే ఏడ్చింది. నేను సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతా, అది నాతో మాట్లాడడానికి పంపిందా లేదంటే కొట్టడానికి పంపిందా? ఏ బావా, చేసిందంతా చేసి నాటకాలు పడకు. ఏయ్, నువ్వు అడిస్తే మీ చెంచగాలు భయపడతారేమో, నేను కాదు. బి చాలా తప్పు చేస్తున్నావు బావా. ట్విన్ సిటీస్లో నాతో పెట్టుకున్న వాళ్ళు నిద్ర లేకుండా వస్తున్నారు. ఏ అలా కళ్ళకు కూడా నువ్వే వెళ్తున్నావా? ఏయ్ ఏంద్రా? ఏంద్రా నీకు? ఏంద్రా ఏమైనా ఎరగడ మార్కెట్ అనుకుంటున్నారా? ఇక బట్ నీలో అత్త ఏమత్తా చల్ల నీళ్ళు పట్టుకొచ్చినావు? ఫైర్ అవుతున్నావు కదా, కూల్ అవుతావని. ఏంద్రా ఇది? ఏమైనా కూరగాయల మార్కెట్ అనుకుంటున్నారా? అత్త నీ కొడుకు హద్దులు దాటిండు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అరే బమ్మర్ది, హద్దులు గిద్దులని మాట్లాడకు. నువ్వే మీ ఊరు దాటి మా ఇంటికి వచ్చినావు, గుండు బడివే. కత్తరవడకు బావా, బంగారంలో నా చెల్లుండగా ఇంకో పిల్లని ఎట్లా కట్టుకుంటావు నువ్వు? అరే నేను ఆల్రెడీ మొత్తం మీ చెల్లెకి ఎక్స్ప్లెయిన్ చేసిన, దీంట్లో నా తప్పేం లేదు, అదంతా నాకు తెలియకుండానే జరిగింది. చూడరా నాగరాజు, ఇప్పుడు నువ్వు ఆవేశంలో ఉన్నావు. నీకు ఇప్పుడు థమ్సప్ పోసినా ఉత్త నీళ్ళ లెక్కనే కనబడుతుంది. లేదత్తా, మీరు బీర్ పోసి బిర్యానీ పెట్టినా నాకు ముద్ద దిగదత్తా. దీనంతటి కారణం ఆ తోలు మందంగాడు. కానీ నాకు ఈ ఎదవ పైన కూడా డౌట్ ఉన్నదిరా. అమ్మా ఇంకా నువ్వు 2 యాడ్ చేసి చెప్పు. ఇప్పటికే వీడు నా పైన వాడి ఖర్చేలాగా కనిపిస్తున్నాడు, పెద్ద పుడింగ్ లాగా. ఏంరా ఏంట్రా? ఏం చేయాలి? సారీ. ఏం చేస్తే బాగుంటుంది? ఎందుకు గోర్లు తింటావు? ఏదో ఆలోచించినట్టు. ఈ పకోడా కానీ ఏదో ఒకటి చేయాలి, అది నా మార్కే ఉండాలి. ఏం చేస్తే బాగుంటుంది? అలా చేద్దామా, ఇలా చేద్దామా, అలా ఇలా చేద్దామా? ఐడియా! త్వరగా చెప్పు నాన్న. చెప్పాలంటే ఈ ఊపడం ఆపండి. నా ఐడియా ఏంటంటే, ఏంటో చెప్పి చావండి. సోఫాలో కూర్చోండి, అప్పుడు చెప్తాను. కూర్చోండి. చెప్పండి. వినాలని ఉందా పిల్లలు? చెప్పండి మాస్టర్, వినాలుంది మాస్టర్. చెప్పనా? చెప్పండి ఓంకార్ మాస్టర్, చెప్పండి. ఐడియా చెప్పకపోతే ఏముంటుందో. అయితే జాగ్రత్తగా వినండి. వాడు యదవాన్ తెలిసిన దగ్గర నుంచి మన ముగ్గురు బుర్రలకి, సారీ మా ఇద్దరికి బుర్ర పనిచేయడం లేదు. అవునండి, అప్పులోడు కంటే వాడే ఎక్కువ గుర్తుకొస్తున్నాడు. అవునా అన్న, నాకు కూడా వేరే ఆలోచన రావట్లేదు వాడు అలా చేసినప్పటి నుండి. అదే కదా నేను చెప్పేది. చూసారా, మనం ఎంత ఆలోచించినా మన బుర్ర పనిచేయట్లేదంటే, ఐడియాలు కూడా రావట్లేదంటే వాడెంత దరిద్రుడు. అది సరే అండి, ఇంతకు మమ్మల్ని ఎందుకు కూర్చోబెట్టారు? చెప్పే కదా, ఎంత ఆలోచించినా ఐడియాలు రావడం లేదు. ఎలాగో నడిచి నడిచి అలసిపోయాము, బుర్రకి ఎలాగో రెస్ట్ లేదు. కనీసం కాలకైనా రెస్ట్ ఇద్దామని కూర్చోమన్నాను, అంతే. మిమ్మల్ని నమ్మి కూర్చున్నాను చూడండి, మా అది బుద్ధి తక్కువ. ఎక్కడ పని అక్కడే చచ్చింది. అవునవును, ఐడియాలు తెగజించేసావు మరి. నాన్న తోల మీద ఫోన్ రింగ్ అవుతుంది. అది నా కూతురంటే, చూసి నేర్చుకో. నాన్న ఎత్తాడు. హలో. అరే తోలు మందం. నాన్న తోలు మందం.
హలో రే దొంగ సచ్చినోడా ఎక్కడున్నావురా? మా అమ్మ నాన్న ఉండడం వల్ల నేను సరిగ్గా తిట్టలేకపోతున్నా. నాన్న నువ్వు మాట్లాడు. అరే సన్నాసి, అంకుల్. అంకుల్ అన్నా ఇంకో పెంకులు ఎగిరిపోతాయి ఎదవా. అబ్బా అదే రొట్ట ముసలి వాయిస్. రోడ్డు మీద రేకెక్కినట్టు. మీ తెలివి తెల్లారినట్టే. నాన్న తోలుమందం మమ్మల్ని ఎర్రి పప్పల్ని చేసి నీ పాటికి నువ్వు వెళ్ళిపోతావా? నిన్ను మేము ఏదో చేశామని మా అల్లుడు అనుకుంటున్నాడు. నిన్ను మేము ఇంకా వాడితో మాట్లాడితే నేను వెనక ఒక వీలగానే వేశాననుకో. ఆ జంకు పట్టిన గన్ను పేలదు గానీ ఇటో లుక్ ఇవ్వండి. నీలా 6 గుండ్లు ఉండే తుపాకీ కాదు నాది. నాది మిషన్ గన్. రా చూసుకుందాం. అరే బామ్మర్ది, నీ ప్లే గ్రౌండ్ బోడిగుండు కాకుండా చూసుకో. ఏంద్రా ఇడిచేది? ఇప్పటివరకు నా చెల్లి సైలెంట్ ఉంది కాబట్టి ఈడి దాకా వచ్చింది. నేను ఇప్పుడు గాయపడ్డ సింహాన్ని. ఏంద్రా అయితే ఏంది? అత్త నువ్వు ఇప్పుడు రాకపోతే ఇంట్లో మర్డర్ అయ్యేది. అది నీదే రోయ్. రేయ్, ఈ ఇంట్లో మర్డర్ అంటూ జరిగితే నా చేతిలోనే జరగాలి. ఆల్రెడీ ఒకసారి జైలుకి వెళ్ళొచ్చిన దాన్ని నాతో పోటీకి రాకండి. ఎందుకులే మామతో. ఏదైనా ఉంటే ఆ తోలు మందంగాని పట్టుకున్న తర్వాత మాట్లాడదాం. ఖబర్దార్. అర్థమైందిగా? ఎలా ఎప్పరా? ఏంటి వెనకలా తిరుగుతున్నాడు? తప్పించుకోవాలా? ఈ షన్నువాడు ఏడదొచ్చినో ఏందో ఫోన్ ఎత్తరా రే. అరే ఎక్కడున్నావురా? సరే నేను వెంటనే బయలుదేరేసి వస్తాను. నువ్వు ఒక్కడే ఉండు, జాగ్రత్త. నువ్వేంట్రా హచ్చుకులా నా వెనకాల తిరుగుతున్నావు? నువ్వు బొచ్చుకుక్క లెక్క వేరే అమ్మాయి దగ్గర పోయినప్పుడు లేదా? వీడికి ఇస్తా చూడు. సరే చిచ్చు వస్తుంది, పోసుకోవడానికి వెళ్తున్నావు, వస్తావా? అదే వీడేంది చిచ్చు పోసుకుంటా అని చెప్పి బయటికి పోతున్నాడు, లోపల పోకుండా. సొసైటీ బాగా పాడైపోయిందిరా తోలుమందం. మంచోళ్ళకి రోజులు లేవే. అవును అంకుల్, సమాజం చాలా పాడైపోయింది. చిచి. అవునరా, నీ దగ్గర చాలా ఐడియాలు ఉన్నాయంటే కదా, ఒకటి మాకు కూడా ఇవ్వచ్చు కదా. ఏదో ఉడత భక్తిలా అలా సమాజానికి చిన్న చిన్న ఐడియాలు ఇస్తూ నా వంతు కృషి చేస్తున్నా. లైఫ్ లో నువ్వు ఎవరైనా కొట్టాలంటే ఒక రిథంతో ప్లాన్ చేసి పద్ధతిగా కొడతావంటగా. నాకు కూడా ఐడియా చెప్పొచ్చుగా. ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా ప్లాన్ చేయకూడదు. చెట్టు కంటు కట్టినట్టు చాలా పద్ధతిగా ప్లాన్ చేయాలి. అబ్బా అవునా? టైము సిచ్యువేషన్ రెడీ. నువ్వు ఐడియా చెప్తే అమలు చేస్తాం. మీ ఎక్సైట్మెంట్ నాకు అర్థమైంది. ఎవరికో గట్టిగా ప్లాన్ చేస్తున్నట్టున్నారే. ఓకే, ముందుగా మనం టార్గెట్ ని ఫిక్స్ చేసుకోవాలన్నమాట. అబ్బా బా ఫాస్ట్గా ఉన్నారే. మా భయ్య ఎలా భరిస్తున్నాడో ఏంటో. సరే కూర్చోండి. ఐడియా ఏంటంటే కూర్చోరా. సరేలే, టార్గెట్ మన ఎదురుగా ఉన్నప్పుడు నిల్చొని చిన్న స్మైల్ ఇవ్వాలి. ఎందుకంటే డౌట్ రాకూడదు కదా. అర్థమైందా? ఫేస్ లో అలా స్మైల్ మెయింటైన్ చేస్తూ పిడికిలు బిగించాలి. ఎవరి ఆయుధాలు వాళ్ళు రెడీ చేసుకోవాలి. వీళ్ళ క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అవుతున్నారేంటి? అమ్మ నాదమ్మా. నేనే ఇక్కడ పెట్టాను, వదిలేవే. ముందు నేనే ముట్టుకున్నా. నేనే ముట్టుకున్నా. వీళ్ళేంటి కొట్టడానికి చీపురు కట్ కోసం కొట్లాడుకున్నారు. అమ్మ బృందా, ఆ చీపురు అమ్మకిచ్చేయి. మరి నాకు నాన్న చేతులే ఉండంగా ఆయుధాలు మనకెందుకమ్మా? ఈ ఉక్కు పిడికిలి చాలదా ధిక్కరించడానికి? అబ్బో, మీ నాన్న మాటల్లో మంచి వైపుతో పాటు మోటివేషన్ కూడా ఉంది. సరే, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పదవే. అబ్బా లేట్ చేయకుండా చెప్పండి సార్. చెప్పండా, మాటల్లో మర్యాద. ఎస్, ఈ మాత్రం మర్యాద మెయింటైన్ చేయాలి. ఆడికి డౌట్ రాకుండా ఉంటది. మర్యాద అస్సలు తక్కకూడదు. ఓకే నాన్న తోలుమందం మరది గారు, ముగ్గురు ఒకేసారి కలిసి టార్గెట్ మీద అడిపోవాలి. అంటే ఇదంతా ప్లాన్ చేసింది నాకోసమా? ఈరోజు దెబ్బలైనా తొబ్బలైనా అన్ని నీకైనా తోలుమందం. ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావు? నా కూతురేనా ఇంకెవరైనా ఉన్నారా? నీకు ఇట్లా కాదా? కొట్టాలి, కొట్టండి, బాగా కొట్టండి. నా కూతురు ఎంతమంది జీవితాలను ఆడుకుంటారు? ఇట్లా కాదు, కారం పోసుకుంటా. వచ్చాడు గుర్కా మొహంగాడు. రారా బొహరగా, ఆ స్లో మోషన్ వాకేంట్రా? పిల్లాన్ని చంపేస్తారా? పిల్లోడా? పిల్లలు ఎత్తుకుపోయేలా ఉన్నాడు. వీరి పిల్లోడేంటి? చూడు భయ్యా,
ముసలోడు కొట్టిన కాక ఎన్ని మాట్లాడుతున్నాడు? చూడన్నాడు ముట్టి మీద సరే వయసులో ఉన్నాడు కాదు. హలో మాస్టారు, బాని కొడితే నీకేంటి? అయినా నువ్వు చెప్పింది కూడా వీడి పేరే కదా. వీడు మిస్ అయితే నువ్వే మర్డర్ చేసా అన్నావు కదా. రే చీటర్, ఈ ద్రోహిని వెనకేసుకొచ్చింది కాకుండా ఎవరో తెల్లబట్టలతో ఉన్న గుండు గాన్ని వెంట పెట్టుకొస్తావా? నాగరాజనయ్య నువ్వేం చేస్తున్నావు? చెక్ చేస్తాను తమ్ముడు. పిచ్చా? ఏంలే రే చీటర్, క్యారెక్టర్లోకి రాలేదు. మర్యాదగా ఏదో నాకు అప్పగించు. ఎవరిని పట్టుకో ఎదవా గిదవా అంటున్నావు? నేను కానీ లేచిన అనుకో, ఇదో వివి వినాయక సినిమా గాలో సుమ్ములు వేస్తాయి. ఇది బొగడాగరి సిరీస్, పేపర్ ముక్కగులే అవదు. ఏమి హిక్కుంటావు హిక్కో. అల్లుడు అసలు ఎవడీడు? అల్లుడా అంటే? ఏంట్రా మావ ఇట్లా బుక్ చేస్తాడు? అంటే తన కూతురు అన్నమాట. వీడు మోసపు మాటలు చెప్పి రెండో పెళ్లి చేసుకున్నాడు కదా, తన్నే. ఇంకేం చేస్తాడు? మోగేసుకున్నట్టు చేసింది ఈడే. చీ, సిగ్గులేని జన్మ. మా చెల్లెని రోమ్ చేసి ఈ బట్టే వాజానికి కాపాడనికి వచ్చినావు నువ్వు. గుండుగాడికి మనిషికి వచ్చినంత కోపం వస్తుంది. బొమ్మర్ది, నీకు జరిగింది మొత్తం మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కావాలని నీకు దండం పెడతాను, ప్లీజ్ ఈ ఒకసారి కూడా లేవా? ఆహా, అసలు వీడెవడు? ఎవరు నువ్వు? ఎవడా? నేరేడుపండు నాగరాజుని, అలంకృత కన్నని, ఈ ఊరికి కావాల్సిన వాణ్ణి. ఓ, ఆ కోన్కిస్కాగడి నువ్వేనా? మరి రాగానే మీ బావగారికి చేసిన మర్యాదలు చేసేవా లేదా? మా బావకి నేను మర్యాద చేశానని చేసింది ఈడు కాదంట, ఈడంట. ఈరోజు మన ఇద్దరు కలిసి చెక్ చేస్తారేమో భయ్య. ముందు ఇన్ని గుమ్మాలే, షూటింగ్ బొక్క అనుకుంటూ మీ పాపం ఎలా తాళి కట్టించిండు. నా అల్లుడి మీద చెయ్యి వేయాలంటే ముందు నా వియ్యపురాల దగ్గరికి వెళ్ళి అక్కడి నుండి రచ్చబండ కార్తీక్ దగ్గరికి వెళ్ళాల్సిందే వెళ్ళాల్సిందే వెళ్ళాల్సిందే. రచ్చబండ కార్తిక నీ సంగతి చూస్తాను. అయినా ఒకటి గుర్తుపెట్టుకో కార్తీక్, రాంగ్ ఇంటెన్షన్స్ లేనప్పుడు నేను ఎవరితో అన్నా తప్పు చేయనట్టే. రాంగ్ ఇంటెన్షన్ లేనప్పుడు ఎవరితోనైనా కలవచ్చు, తప్పులేదు. అవును, ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో కూడా కలవచ్చు, పర్లేదు. పర్లేదు. నువ్వు అబద్ధాలు చెప్పినా పర్లేదు. పర్లేదు. ఏయ్, అది నేను అతుక్కొని కూర్చుంటే నేను వెనకాల ఎక్స్ట్రా పీస్లో కూర్చోవాలా? అయినా సిగ్గు లేదా నీకు ఇలా ఎక్స్ని అతుక్కొని పెట్టుకొని కూర్చోబెట్టుకోవడానికి? అయ్యయ్యో, దీంట్లో తప్పే ఉంది. చూడు బృందా, మన ఇంటెన్షన్స్ రాంగ్ కానప్పుడు మనం అతుక్కుంటూ కూర్చున్నా అతుక్కోకుండా కూర్చున్నా ఏం కాదు, అంతే కదా? ఏంటండి రాంగ్ ఇంటెన్షన్స్.